వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అదేవిధంగా గ్రూప్ డి కోసం మనం రీజనింగ్లో ఖచ్చితంగా అడిగే అవకాశం ఉన్న ప్రశ్నలను మనం డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ అంటే మనం ఈ క్వశ్చన్స్ని ప్రీవియస్ ఇయర్స్ ఓకేనా 2016 నుంచి 2000 లేటెస్ట్ అండ్ ఇది ట్రెండింగ్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకేనా, ట్రెండింగ్ క్వశ్చన్స్ మనం రీజనింగ్లో ఆల్రెడీ 8 పార్ట్ వరకు మనం దాదాపుగా 8 టాపిక్స్ అనేది కవర్ చేయడం జరుగుతుంది. ఇది 9th టాపిక్ అన్నమాట. ఏంది ఇది? ఆర్డర్ అండ్ ర్యాంకింగ్. ఇక్కడ నుంచి కూడా చాలా క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఖచ్చితంగా అడిగే అవకాశాలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఓకేనా, అండర్ గ్రాడ్యుయేట్ అండ్ గ్రూప్ డిలో అయితే. ఓకేనా, ఈ పార్ట్ 1 నుంచి పార్ట్ 8 వరకు చూడకుండా ఖచ్చితంగా చూడండి. మీకు కాదు 100% మీకు 100% ఫ్రెండ్స్ మీకు దాదాపుగా ఇప్పుడు మనం చెప్తున్న ఈ సిరీస్ని మీరు ఈజీగా ఫాలో అయితే ఇప్పుడు రీజనింగ్ ఎన్ని క్వశ్చన్లు ఉన్నాయి? 35 40 కదా, కాదు 30 40 100 కదా. అయితే చూడండి, ఇక్కడ నుంచి మీకు దాదాపుగా 15 మోడల్స్, లిస్ట్గా 15 మోడల్స్ మీకు ఇక్కడ నుంచి వస్తాయి. 15 నుంచి 20 కూడా రావచ్చు ఫ్రెండ్స్, మొత్తం కూడా రావచ్చు, చెప్పలేము. అంటే ట్రెండింగ్ టాపిక్స్ మనం చెప్తేనే మీకు అర్థమవుతుంది. రీజనింగ్లో అండ్ అర్థమెటిక్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా మనం గెదర్ చేసి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఇస్తున్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ అదేవిధంగా కామెంట్ లైక్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా చేస్తే మీకు ఒక మోటివేషన్ అనేది దొరుకుతుంది ఫ్రెండ్స్ మాకు. ఓకేనా, మీకు ఎక్కువ కంటెంట్ ఇవ్వడానికి కూడా మీకు ఆస్కారం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఈరోజు మీరు చాలామంది తెలుగు మీడియంలో కావాలి సార్ అని చెప్పారు చాలామంది. అయితే తెలుగు మీడియంలో చేయాలంటే టైం అనేది పడుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇంగ్లీష్ ప్లస్ తెలుగులో చేయాలంటే కొద్దిగా టైం అనేది పడుతుంది. అందుకనే ఈ రోజు నుంచి మనం అర్థమెటిక్ అండ్ రీజనింగ్ తెలుగు మీడియంలో కూడా క్వశ్చన్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా, చూడండి ఏం చెప్పిండు? MNOST అండ్ యూ లైవ్స్ ఆన్ ద 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అని చెప్పిండు. ఇక్కడ తెలుగులో కూడా చూడండి, MNOST మరియు ఈ ఒకే భవనం యొక్క 6 వేరు అంతస్తులో నివసిస్తున్నారు. ఓకేనా, భవనంలోని దిగువ అంతస్తులో 1 ఉంది, సంఖ్య 1, దానిపైన అంతస్తు సంఖ్య 2 మరియు పై భాగంలో ఉన్న ఫ్లోర్ యొక్క నంబర్ అనేది 6. ఓకేనా, నంబర్ అనేది ఇది ఇక్కడ కూడా తెలుగులో ఇంగ్లీష్లో కూడా అదే ఇవ్వడం జరిగింది. అంటే లో మోస్ట్ ఫ్లోర్ నెంబర్ ఈజ్ 1 అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ నెంబర్ ఈజ్ 6 అని ఇవ్వడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ రాసుకోండి మీరు. ఇక్కడ నంబర్ 1 2 3 4 5 6. ఓకేనా, అయితే మనకు ఇప్పుడు నంబర్స్ రాసుకున్నాం. తర్వాత ఏమన్నాడు? ఎస్ లీవ్స్ ఇన్ ద ఫ్లోర్ నంబర్ 5 అని చెప్పిండు. అంటే ఎస్ అనేవాడు ఏ నెంబర్ పైన నివసిస్తాడు? ఎస్ నంబర్ 5. ఇక్కడ కూడా మీకు చూడండి, 5వ ఫ్లోర్ పైన ఎస్ అనేవాడు నివసిస్తాడు. అయిపోయిందా? తర్వాత చూడండి, ఓ లీవ్స్ ఆన్ ది ఫ్లోర్ అబవ్ ఆఫ్ ఎస్. అంటే ఓ ఎస్ పైన నివసిస్తాడు. ఇక్కడ కూడా ఉన్నాడు ఫ్రెండ్స్. ఓకేనా, ఓ ఎస్ పైన నివసిస్తాడు అని అంతస్తులో నివసిస్తుందన్న ఒకటే కదా. ఓకేనా, ఓ ఈజ్ లీవ్ అంటే ఎస్ పైన ఒకటే దగ్గర నివసిస్తాడు అంటేనా పైన. అంటే ఇప్పుడు ఒకటే ఛాన్స్ ఉంది కాబట్టి ఇక్కడ ఓ అనేది రాసుకుంటాం మనం. తర్వాతకి వెళ్ళి ఓన్లీ టీ లీవ్స్ బిలో ఎన్. ఓన్లీ టీ మాత్రమే ఎన్ కంటే కింద నివసిస్తాడు. ఎన్ కంటే కింద నివసిస్తాడు. ఓకేనా, ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది ఫ్రెండ్స్. చూడండి మీరు. ఓకేనా, టీ మాత్రమే ఎన్ కింద అనేది ఇస్తాడు. ఇక్కడ కూడా మీకు టీ లీవ్స్ బిలో ఎన్ అని కూడా ఇవ్వడం జరిగింది. చూడండి, టీ అంటే ఇప్పుడు ఇక్కడ ఆప్షన్ ఉంది మనకు ఎన్ కంటే కింద. ఓకేనా, ఎన్ కంటే కింద టీ మాత్రమే నివసిస్తాడు. అంటే ఇక్కడ మనకు ఒకటే ఆప్షన్ ఉంది. ఎన్ అనేవాడు సెకండ్ ఫ్లోర్లో, టీ అనేవాడు ఫస్ట్ ప్లేస్లో. తర్వాతకి ఏమన్నాడు? యూ లీవ్స్ ఆన్ ద ఈవెన్ నెంబర్ 4 అన్నాడు. యూ అనేవాడు ఇక్కడ చూడండి, ఫ్రెండ్స్ ఇక్కడ కొద్దిగా మిస్టేక్ అనేది పడింది. ఏంటంటే సరి సంఖ్య కదా. యూ అనేవాడు సరి సంఖ్యలో ఉన్న అంతస్తులో మాత్రమే నివసిస్తున్నాడు. ఓకేనా, నివసిస్తాడు అంటే ఎస్ ఇప్పుడు 2 3 అండ్ 4 ఉన్నాయి. ఇప్పుడు సరి సంఖ్య ఎక్కడ ఉంది? 4 కదా. 4 అనేవాడు యూ అనేవాడు సరి సంఖ్యలో మాత్రమే నివసిస్తాడు. హౌ మెనీ పీపుల్స్ లివ్ బిలో ఎం. హౌ మెనీ పీపుల్స్ ఇంకా లాస్ట్లో మనకు మిగిలింది ఏముంది? ఎం కదా, ఇక్కడ ఎం. ఓకేనా, ఎం కింద ఎంతమంది కూర్చుంటారంటే చూడండి ఇక్కడ 2. ఇక్కడ కూడా ఎం కింద ఎంతమంది కూర్చుంటారని ఉంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ కొద్దిగా అంతస్తులో నివసిస్తుంది. అది ఎం ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, కొద్దిగా ఇది ఇక్కడ ఎం కింద అని రాసుకోండి మీరు. ఓకేనా, ఎం కింద అని ఇక్కడ ఆప్షన్ అనేది రాసుకోండి, ఎం క్రింద. ఓకేనా, ఇది ఇక్కడ కాదు ఫ్రెండ్స్, ఇది ఇక్కడ మనకు ఎం కింద ఎంతమంది నివసిస్తారు అంటే ఆప్షన్ మనకు 2. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కూడా ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా మీరు
ఇంగ్లీష్లో ఉంది కూడా, మనకు తెలుగులో కూడా ఉంది. మీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో చదవండి. మీరు ఫస్ట్ వీడియోని పాజ్ చేసి మీరు ఆన్సర్ చేస్తే బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, ఇప్పుడు ఈ క్వశ్చన్ చేసే ముందు మీరు వీడియోని పాజ్ చేసి ఒకసారి ఆన్సర్ చేయండి. ఓకేనా? తర్వాతకి వెళ్ళి మీకు రాకుంటే అప్పుడు వీడియోని మీరు స్టార్ట్ చేయండి. ఇప్పుడు మీకు ఒక వస్తుంది అనుకో, మీరు ప్రాక్టీస్ చేయాలంటే ఈ వీడియోని దాదాపుగా 1.5, ఓకేనా, 1.5 లేకుంటే 2లో పెట్టి చూడండి. మీరు ప్రాక్టీస్ అంటే ఈజీగా అయిపోతుంది అనమాట. 1.5 లేకుండా 2 ప్లేస్లో చూస్తే మీకు ఈజీగా అనేది అయిపోతుంది. ఇది చూడండి. ఇప్పుడు IJKLM అండ్ Y ఆర్ లివ్స్ ఆన్ ద 6 డిఫరెంట్ ఫ్లోర్స్ అన్నాడు. అంటే IJKL మరియు Y ఒకే భవనం యొక్క 6 వేరు అంతస్తులో నివసిస్తారు. ఓకేనా? భవనంలోని దిగువ అంతస్తును కొద్దిగా తప్పులు ఉంటాయి ఫ్రెండ్స్, తెలుగులో కొద్దిగా సరి చేసుకోండి. దిగువ అంతస్తు పేరు, దానిపైన 1, దానిపైన ఉన్న అంతస్తు సంఖ్య యొక్క 2, అంటే లో మోస్ట్ బాటమ్ ఆఫ్ ద ఫ్లోర్ నెంబర్ ఎంత 1 అండ్ టాప్ మోస్ట్ ఫ్లోర్ నెంబర్ ఎంత 6. ఈ విధంగా నేను చెప్పిండు. అయితే రాసుకోండి ఇక్కడ 1 2 3 4 5 6. ఏమన్నాడు? ఓన్లీ ఎల్ లివ్స్ అబోవ్ వై. ఓన్లీ ఎల్ అనేవాడు వై పైన కూర్చుంటాడు. ఓకేనా? ఇక్కడ చూడండి మీరు, ఎల్ మాత్రమే వై పైన నివసిస్తాడు. ఎల్ మాత్రమే వై పైన నివసిస్తాడు. అయితే మనకు ఇప్పుడు ఆప్షన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఎల్ మాత్రమే అన్నాడు. ఎల్ మాత్రమే వై పైన నివసిస్తాడు. ఇక్కడ ఎల్, ఇక్కడ వై, ఇక్కడ ఒకటే మనకు ఛాన్స్ అనేది ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఎల్ అనేవాడు వై పైన నివసిస్తాడు అంటే వై పైన చాలామంది నివసిస్తారు, కాబట్టి మనకి ఇక్కడే ఒకటే ఆప్షన్ అనేది ఉంది. అయితే తర్వాత నెక్స్ట్ ఐ లివ్స్ ఆన్ సమ్ ఫ్లోర్ బిలో ఆఫ్ జే. ఓకేనా? ఐ అనేవాడు ఇక్కడ చూడండి, ఐ అనేవాడు జే కింద నివసిస్తాడు. జే కింద ఎవరు నివసిస్తాడు? ఐ అనేవాడు నివసిస్తాడు. ఐ అనేవాడు జే కింద నివసిస్తాడు. చూడండి, ఐ లివ్స్ సమ్ ఫ్లోర్ బిలో ఆఫ్ జే. ఓన్లీ ఎం లివ్స్ బిలో ఆఫ్ కే. ఓకేనా? ఓన్లీ ఎం లివ్స్ బిలో ఆఫ్ కే. ఓకేనా? ఎం అనేవాడు కే కింద, ఓకేనా, కే కింద మాత్రమే నివసిస్తాడు. ఎం మాత్రమే కే కింద నివసిస్తాడు. ఇక్కడ ఉంది కదా ఫ్రెండ్స్, ఎం మాత్రమే కే కింద నివసిస్తాడు. ఇక్కడ ఎం ఉంది. ఓకేనా? ఎం మాత్రమే కే కింద నివసిస్తాడు. అయితే ఎం మాత్రమే అన్నాడు కదా, ఇక్కడ కే ఇక్కడ వస్తుంది మనకు పాసిబిలిటీ. ఓకేనా? తర్వాతకి ఏమన్నాడు? ఓకే, హౌ మెనీ పీపుల్స్ ఆర్ లివ్స్ బిట్వీన్ జే అండ్ ఎం? ఐ లివ్స్. ఓకే, చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జేఐ ఉంది కదా, జేఐ అంటే జేఐ ఎక్కడైనా మనకు రావచ్చు. ఓకేనా? దాంట్లో ఎలాంటి ఆప్షన్ అనేది లేదు మనకు, కాబట్టి మనం జే ఇక్కడ పెట్టుకోవచ్చు అండ్ ఐ ఇక్కడ అనేది పెట్టుకోవచ్చు. జే మరియు ఎంల మధ్య ఎంతమంది నివసిస్తారు? ఓకేనా? జే అండ్ ఎంల మధ్య ఎంతమంది నివసిస్తారు? హౌ మెనీ పీపుల్స్ సిట్ బిట్వీన్, లివ్ బిట్వీన్ ఆర్ సిట్ బిట్వీన్. ఓకే, లివ్ బిట్వీన్ జే అండ్ ఎం. జే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, ఎం ఇక్కడ ఉంది, అంటే మనకు ఎంతమంది నివసిస్తారు? 2 మాత్రమే నివసిస్తారు. ఆన్సర్ అనేది డి ఆన్సర్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా షేర్ చేయండి. ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇంకొక క్వశ్చన్ ఉంది కదా, ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్ ఫ్రెండ్స్. ఇది ఓకేనా? ఈ క్వశ్చన్ అనేది మీకు హోంవర్క్. ఓకేనా? మీకు కనబడుతుందని అనుకుంటున్నాను నేను. ఓకే, కొద్దిగా ఆగండి ఫ్రెండ్స్, మీకు కొద్దిగా పెద్దగా వేసి చూస్తా. ఈ క్వశ్చన్ కూడా చెప్పేస్తాను ఫ్రెండ్స్. చూడండి, కొద్దిగా పెద్దగా చేసిన కదా స్లైడ్ అనేది. MNOP Y and Z lives on the 6 different floors. There are some buildings. ఓకేనా? MNOZ అనేవారు 6 వేరు అంతస్తులో నివసిస్తారు. భవనంలో దిగువ అంతస్తు ఉన్న సంఖ్య ఎంత అంటే 1. ఓకేనా? రాసుకోండి, 1 1 2 3 4 5 6. అయితే ఏమన్నాడు మనకు? ఓన్లీ 2 people live between O and Z అన్నాడు. ఓకేనా? ఓన్లీ 2 people live between O and Z అంటే O and Z మధ్య 2 మాత్రమే నివసిస్తారు. 2 వ్యక్తులు మాత్రమే నివసిస్తారు. అండ్ N and M. ఓకేనా? ఇక్కడ చూడండి, తర్వాత ఓన్లీ 2 people sit between N and M. N and M మధ్య కూడా 2 మాత్రమే నివసిస్తారు. N and M మధ్య కూడా 2 మాత్రమే నివసిస్తారు. ఓన్లీ 1 person live between P and M. ఓన్లీ 1 person sit between P and M. P lives. ఓకేనా? P and M మధ్య ఒక్కరు మాత్రమే నివసిస్తారు. ఇక్కడ కూడా మీరు తెలుగులో కూడా చూసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? ఓకే, P and M అంటే P lives. ఓకే, P lives ఆన్ ది ఫ్లోర్ నెంబర్ 1. P అనేవాడు ఫ్లోర్ నెంబర్ 1 పైన నివసిస్తాడు. తర్వాతకి వెళ్ళి ఏమన్నాడు? P and M ఈజ్ 1. P and M ఈ కండిషన్ అనేది వర్కౌట్ అయిపోయింది. P and M మధ్య ఒకళ్ళు. తర్వాతకి వెళ్ళి చూడండి, O lives above M. O lives, O అనేవాడు. ఓకే ఫ్రెండ్స్, P lives on the floor number 1 and only 1 person lives between P and M. ఓకే, O lives above M. O lives above M అని చెప్పాడు. O అనేవాడు O పైన
నివసిస్తున్నారు ఎం. ఓకేనా, ఓ పైన ఓకే ఓ లీవ్స్ ఎబోవ్ ఆఫ్ ఎం. ఓ పైన నివసిస్తున్నారు ఎం. ఓకే, ఓ అనేవాడు పైన నివసిస్తాడు ఫ్రెండ్స్. ఎం పైన ఓ అనేవాడు నివసిస్తాడు. ఇక్కడ తెలుగులో కొద్దిగా చూడండి. ఎం పైన ఓ పైన నివసిస్తారు ఎం కాదు. ఎం పైన ఓ అనేవాడు నివసిస్తాడని ఇక్కడ కరెక్షన్ చేసుకోండి. ఓకేనా, ఎం పైన ఓ అనేవాడు నివసిస్తాడని కరెక్షన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఓ అండ్ జెడ్ మధ్య ఎంతమంది? ఇద్దరు ఉన్నారు. ఇక్కడ ఓ అంటే ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ వస్తుంది, ఓ ఇక్కడ వస్తుంది. ఎన్ అండ్ ఎం మధ్య. ఓకేనా, ఎన్ అండ్ ఎం మధ్య ఇద్దరు కూర్చుంటారు. ఎన్ అండ్ ఎం. ఇక్కడ ఒకవేళ ఇక్కడ ఎన్ రాసుకున్నాం అనుకో 1 and 2 ఎం ఇక్కడ వస్తుంది. ఒకవేళ 4+ ఎం రాసుకున్నాం అనుకో ఎన్ అండ్ ఎం ఓన్లీ 2 people సిట్ బిట్వీన్ ఎన్ అండ్ ఎం. ఓకే, ఎన్ అండ్ ఎం అంటే ఇక్కడే వస్తుంది ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, ఓ అండ్ జెడ్. ఎం అనేవాడు పైన కూర్చుంటాడు. ఓకేనా, పైన అనేది కూర్చుంటాడు. ఎన్ అండ్ ఎం మధ్య ఎంతమంది? ఇద్దరు. ఎన్ అండ్ ఎం మధ్య ఇద్దరు అన్నమాట. చూడండి, ఎన్ అండ్ ఎం మధ్య ఇద్దరు. తర్వాతకి ఏమన్నాడు? ఓ అండ్ జెడ్ మధ్య ఇద్దరు. అయితే ఎం అనేవాడు ఎం పైన ఓ నివసిస్తాడు. అంటే ఓ అనేవాడు ఇక్కడైనా నివసించాలా, లేకుంటే ఇక్కడైనా నివసించాలా. ఒకవేళ ఓ ఇక్కడ నివసిస్తే 1 and 2 ఇద్దరు గ్యాప్లో జెడ్ అనేవాడు ఇక్కడ నివసిస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ఓ అనేవాడు 4th ప్లేస్లోకి వస్తే ఇక్కడ మనకు ఛాన్స్ అనేది లేదన్నమాట. అయితే ఇప్పుడు 4th ప్లేస్లో ఏమొస్తుంది? వై. ఓకేనా, ఇక్కడ కూడా మీరు ఇక్కడ కరెక్షన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎం అనేవాడు ఓ పైన నివసిస్తాడు. ఎం అనేవాడు ఓ పైన నివసిస్తాడు. అయితే ఎంతమంది ప్రజలు వై కింద నివసిస్తారు? వై కింద నివసిస్తారు. హౌ మెనీ పీపుల్స్ లివ్ బిలో ఆఫ్ వై. అంటే ఎంతమంది ఉన్నారు? 3 ఉన్నారు ఫ్రెండ్స్ ఇక్కడ. అంటే ఆన్సర్ అనేది ఏమొస్తుంది? 3 ఆఫ్ మెంబర్స్ ఇస్ ద లివ్ బిలో ఆఫ్ వై. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే డేవిడ్ ర్యాంక్డ్ 19 ఫ్రమ్ ది టాప్ అండ్ 25 ఫ్రమ్ ది బాటమ్ ఇన్ హిస్ క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దెన్ ఇన్ ద క్లాస్ అని చెప్పండి. ఓకేనా, డేవిడ్ పై నుండి 19 మరి తన తరగతిలో దిగువ నుండి 25వ స్థానంలో ఉన్నాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని తెలిసింది ఫ్రెండ్స్. ఓకేనా, అయితే దీనికి ఒక ఫార్ములా ఉంటుంది. ఓకేనా, టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఓకేనా, అంటే ఏమన్నాడు? టాప్ ప్లస్ బాటమ్ -1. అయితే మనకు ఉన్న ఆన్సర్ అనేది రావడం అనేది జరుగుతుంది. 19 + 25 -1. 19 + 25 -1. చూడండి, 19 + 25 ఎంత అవుతుంది? 25 + 10 35. 35 + 19. 35 + 19 35 + 9 అంటే 44. 44 - 1 ఆన్సర్ ఈజ్ 43. ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం నెక్స్ట్ క్వశ్చన్ ప్రిన్స్ ర్యాంక్డ్ ఇస్ 24 ఫ్రమ్ ది టాప్ అండ్ 39 ఫ్రమ్ ది బాటమ్ ఇన్ హిస్ దే క్లాస్. హౌ మెనీ స్టూడెంట్స్ ఆర్ దేర్ ఇన్ ద క్లాస్ అని చెప్పాను. ప్రిన్స్ ఎగువ నుండి 24వ వాడు మరియు అతని తరగతిలో దిగువ నుండి 39వ ర్యాంక్ సాధించాడు. అతని తరగతిలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారని చెప్పాడు. అయితే మనకు ఏంటిది? టోటల్ ఈజ్ ఈక్వల్ టు 39 + 24 -1. 30 + 20 ఎంత? 50. ఓకేనా, 30 + 20 ఎంత? 50. 50 + 9 59. 59 + 4 63. 63 - 1 ఎంత వస్తుంది? 62. ఓకే, ఆన్సర్లో ఎంత చేయదు ఫ్రెండ్స్. ఓకేనా, 29 24 + 39 is 63. 63 - 1 is 62. ఈ విధంగా అనేది ఆన్సర్ అనేది చేయాలి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే తరుణ్ ర్యాంక్ ఇస్ ద 28 ఫ్రమ్ ది టాప్. తరుణ్ ర్యాంక్ ఇస్ ద 28 ఫ్రమ్ టాప్. అదేవిధంగా బాటమ్ నుంచి 64 - 1 ఎంత వస్తుంది? 64. 60 + 20 80. 80 + 8 88. 88 + 4 92. 92 - 1 is 91 is the రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది చేయాలి ఫ్రెండ్స్. ఓకే, 91 is the రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే మనం చూడండి, ఆల్ 92 పీపుల్స్. ఓకేనా, మొత్తం ఎంతమంది ఉన్నారు? 92 పీపుల్స్ స్టాండింగ్ రో అండ్ ఫేసింగ్ నార్త్. 92 మంది అనేది వాళ్ళు ఇక్కడ ఉన్నారు వాళ్ళు. అయితే ఏమన్నాడు? మొత్తం 92 మంది ఉత్తరాన ఎదురుగా వరుసలో నిలబడి ఉన్నారు. మంజు ఎడమ చివర నుంచి. ఇప్పుడు ఎడమ ఎటైతుంది? ఇటు చూస్తే వాళ్ళు నార్త్ సైడ్ చూస్తే ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకేనా, ఇది ఎడమ చివర నుండి 16వది. ఎడమ ఇటు లెఫ్ట్, ఇక్కడ నుంచి 16వది ఎవరు? మంజు. తర్వాతకి ఏమన్నారు? కాగా నిషా కుడి నుండి 9వది. నిషా కుడి నుండి 9వది.
నిష 9 నుంచి కుడవది నిష. ఓకేనా, చూడండి. అయితే వాటి మధ్య మంజు మరియు నిష మధ్య ఎంతమంది ఉన్నారని చూడండి. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఇప్పుడు రైట్ నుంచి ఇక్కడ మనం చూసుకుంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి 16 మంది ఉన్నారు. ఓకే, ఇక్కడ నుంచి ఫస్ట్ నుంచి ఇక్కడ లెఫ్ట్ నుంచి రైట్ చూసుకుంటే మనం 16 మంది అనేది ఉన్నారు. ఇక్కడ నుంచి చూడండి, ఇప్పుడు నిష యొక్క స్థానం తెలిస్తే మనకు వీళ్ళ మధ్య ఎంతమంది ఉన్నారు అనేది మనకు తెలిసిపోతుంది. ఓకేనా, 92 మైనస్ 9 చేయండి, ఎంత వస్తుంది? 92 మైనస్ 9 చేస్తే ఎంత వస్తుంది అంటే 83. నిష యొక్క స్థానం ఎంత వస్తుంది? ఇక్కడ 83. ఇక్కడ నుంచి చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ నుంచి చూస్తే 83 స్థానం వస్తుంది నిషది. ఓకేనా, 83వ స్థానం నిషది ఉంటుంది. అదే చూడండి, ఇప్పుడు ఇక్కడ 16 ప్లస్ ఉంది, ఇక్కడ 83 ఉంది. 83 మైనస్ 16 చేయండి. ఓకేనా, 83 మైనస్ 16 చేయండి. 83 మైనస్ 16 చేస్తే ఎంత వస్తుంది? మనకు కావాల్సింది ఇదే కదా ఫ్రెండ్స్. మనకు కావాల్సింది ఏంటిది? వీటి మధ్య ఉన్నది మనకి ఇదే కావాలి. ఈ ప్లేస్ ఎంతమంది ఉన్నారు అనేది. ఎంతమంది ఉంటారు? దాదాపుగా 7 ప్లస్ 6 అంటే ఎంతమంది? 67 మంది మాత్రం నిష అండ్ మంజు మధ్యలో ఉండడం అనేది జరిగింది. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది మీరు క్వశ్చన్ని ట్యాకిల్ చేయడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఎవరైనా మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ వాళ్ళకైతే ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎంతమంది గ్రూప్స్ ఉంటే ఆ గ్రూప్స్లో మన వీడియోస్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ రో is 73 students is facing the north. Geeta is the 16 from the left end and Sunita is the 21st from the right of Geeta. What was the Sunita position from the right end of the line అన్నాడు. అంటే ఎంతమంది ఉన్నారు? మొత్తము 73 మంది ఉన్నారు. ఓకేనా, 73 మంది మాత్రం ఉన్నారు మొత్తం లైన్లో. ఓకే, చూడండి ఏమన్నాడు వరుసలో. గీత ఎడమ చివర నుండి 16వది. ఎడమ చివర ఇప్పుడు ఎడమ ఎటు అవుతుంది? ఇది ఉత్తరాన చూస్తున్నారు కాబట్టి ఇది లెఫ్ట్, ఇది రైట్. ఎడమ చివర నుంచి ఎంత ఆమె? 16వదా? ఓకే, 16వది. ఇక్కడ ఎవరు? గీత ఈజ్ ద 16 ప్లస్ ఆఫ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, తర్వాత ఏమన్నాడు? అయితే గీత యొక్క కుడివైపు నుండి సునీత 21 ఆమె. ఓకే, ఇప్పుడు ఏమన్నాడు? గీత ఈజ్ లెఫ్ట్ హ్యాండ్, సునీత ఈజ్ 20 ఫ్రమ్ ది రైట్ ఆఫ్ గీత. ఓకేనా, రైట్ ఆఫ్ గీత అని చెప్పిండు. గీత నుంచి 21 ప్లస్ ఫ్రెండ్స్. ఓకేనా, 21 ప్లస్. ఇప్పుడు 21 ప్లస్లో ఎవరు ఉన్నారు? గీత నుంచి 21 ప్లస్ అంటే ఎంత? 16 ప్లస్ 21 37 ప్లస్లో ఎవరు ఉన్నారు? సునీత ఉన్నారు. ఓకేనా, సునీత అనేవారు లెఫ్ట్ నుంచి చూసుకుంటే మనం ఇక్కడ గీతకు రైట్ ఎయిట్ వస్తుంది. గీత ఇది లెఫ్ట్, ఇది రైట్. అంటే రైట్ 21 ప్లస్లో సునీత అనేవి ఉన్నారు. సునీత ఈజ్ 21 రైట్ ప్లేస్ ఆఫ్ గీత అని చెప్పిండు. వాట్ వాజ్ ద సునీత పొజిషన్ ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అని చెప్పిండు. అంటే సునీత పొజిషన్ ఇక్కడ రైట్ నుంచి చూసుకుంటే ఎంత పొజిషన్ వస్తుంది అంటే మనకు 37 మైనస్ 73 చేయండి. 37 మైనస్ 73 ఎంత వస్తుంది? 36. అంటే మనకు 36 ఏమొస్తుంది? ఇక్కడ నుంచి ఇక్కడ ఫస్ట్ ప్లేస్, ఇటు నుంచి మనం ఫస్ట్ ప్లేస్ తీసుకుంటే ఇక్కడ నుంచి ఫస్ట్ ప్లేస్ ఇక్కడ అంటే సునీత దాని పక్కన ఉన్న వాల్యూ ఏమొస్తుంది అంటే 36. కానీ మనకు అడిగింది ఏంది? సునీత ఏ ప్లేస్లో ఉందని అడిగిండు. అయితే మనకు ఏమొస్తుంది ఇక్కడ 37 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, 37 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా అనేది ఒక్కొక్క క్వశ్చన్ని మీరు ట్యాకిల్ చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఇక్కడ నుంచి ఇంతవరకు 36 అని చెప్పిండు. ఓకేనా, మనకు సునీత ప్లేస్ ఎగ్జాక్ట్ ఎక్కడ ఉందంటే 37 అని ఉంది. ఓకేనా, ఈ విధంగా మీరు గుర్తుంచుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఒక టెక్నిక్ లెక్క చెప్తాం. ఇక్కడ టోటల్ నెంబర్ ఇచ్చింది కదా మనకు ఎంతమంది? 73. ఓకేనా, 73. మనకు లెఫ్ట్ ఎంత ఉన్నాడు? లెఫ్ట్ ఒకళ్ళకి లెఫ్ట్, ఒకళ్ళకి రైట్ అని చెప్పిండు. అంటే లెఫ్ట్ రైట్ వస్తుంది కదా మనకు క్వశ్చన్లో. లెఫ్ట్ రైట్ వస్తుంది. ఎంత వస్తుంది? ఇక్కడ 16. చూడండి, ఇక్కడ టోటల్ ఈజ్ ఈక్వల్ టు లెఫ్ట్ ప్లస్ రైట్ మైనస్ 1. ఈ విధంగా చూసుకోండి. ఓకే, టోటల్ ఎంత? 73. 16 ప్లస్ 21 మైనస్ 1 ఎంత వస్తుంది? ఇప్పుడు 37 మైనస్ 1, ఇక్కడ మైనస్ 1 73. అంటే ఇప్పుడు ఎంత వస్తుంది? 37 మైనస్ 1 అంటే ఎంత వస్తుంది? ఇక్కడ 36 73 మైనస్ తీసుకుంటే ఎంత వస్తుంది? ఇప్పుడు చూడండి, ఇక్కడ మైనస్ అంటే దాదాపుగా మనకు
37 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా కూడా చేయండి. లేకుంటే మీకు బేసిక్గా వస్తే ఈ బేసిక్తోనే ఈ విధంగా అనేది చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఇది ఈజీగా అయిపోతుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూసినా కానీ చూడండి. 38 పీపుల్స్ ఆర్ స్టాండింగ్ ద రో ఆఫ్ ద ఫేసింగ్ అని చెప్పాడు. ఎంతమంది ఉన్నారు? మొత్తము 38 మెంబర్స్ ఉన్నారు. ఇక్కడ 38 మెంబర్స్ రాసుకోండి. అయితే హరి ఈజ్ ద 11 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నారు. హరి ఈజ్ ద 11 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్. హరి అనేవాడు ఇక్కడ ఉన్నాడు, 11 ప్లేస్లో ఉన్నాడు. అక్కడ తర్వాతకి వెళ్ళి హరి ఈజ్ ద 11 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్, వైల్ హిమ ఈజ్ ద 14 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. హిమ ఏమన్నాడు? హిమ 14 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. 14 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. చూడండి, 14 ఫ్రమ్ ది లెఫ్ట్ హ్యాండ్. ఓకే, ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 38 ఉంది కదా, ఈ 38 - 11 చేయండి. ఎంత వస్తుంది? 27 అనేది వస్తుంది. ఈ 27 పొజిషన్ ఎక్కడి నుంచి చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ హ్యాండ్ నుంచి చూసుకుంటే హేమ యొక్క వాల్యూ ఎంత వస్తుందంటే 27. ఓకేనా, హేమ వాల్యూ ఎంత వస్తుంది? 27. హేమనేనా? హరి ఓకే సారీ, ఇక్కడ హరి చూసుకోండి. హరి ఇది 11th ప్లేస్. ఎవరిది? హరిది. ఎటు నుంచి చూస్తే రైట్ సైడ్ నుంచి 11th ప్లేస్. అదేవిధంగా లెఫ్ట్ నుంచి చూస్తే హరి యొక్క ప్లేస్ 27. అయితే ఇక్కడ హేమ యొక్క ప్లేస్ ఎంత ఉంది? 14. లెఫ్ట్ నుంచి చూస్తే ఈ 14కి 27కి మధ్య ఎంత డిఫరెంట్ ఉంది? 27 - 14 అంటే ఈజీగా అనేది వస్తుంది. 27 - 14 అంటే ఎంత వస్తుంది? 13. 13 ఈజ్ ద రైట్ ఆన్సర్. అదేవిధంగా ఇప్పుడు మీరు చెప్తే చూడండి, ఇక్కడ 27 ఉంది కదా, ఈ 27 ప్లస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా అడిగింది అనుకోండి. చూడండి, ఇప్పుడు ఏ విధంగా అడిగిండు? ఇప్పుడు 27 అనేవాడు ఉన్నాడు. 27 - 13 చేస్తే మనకు 14 చేస్తే ఈజీగా వీటి మధ్య డిఫరెంట్ అడిగింది కాబట్టి ఈ విధంగా అనేది వస్తుంది. ఓకేనా, డిఫరెంట్ అంటే ఎంతమంది బిట్వీన్లో హేమ మరియు హరిల మధ్య ఎంతమంది కూర్చున్నారంటే 13 మంది అనేది కూర్చోవడం జరిగింది. ఆప్షన్ ఈజ్ ద బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఫ్రెండ్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ క్వశ్చన్ అనేది మీరు హోంవర్క్ అనేది చేయండి ఫ్రెండ్స్. క్వశ్చన్ అనేది హోంవర్క్ అనేది చేయండి మీరు ఖచ్చితంగా. అందరూ కూడా హోంవర్క్ చేసి మీరు కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. హోంవర్క్ ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి మీరు. మీకు తెలుగులో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది, తెలుగులో అండ్ ఇంగ్లీష్లో కూడా ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది మీరు ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. ఎవరైనా ఛానల్ షేర్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా లైక్ అండ్ షేర్ కూడా ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి, లాస్ట్ క్వశ్చన్ అన్నమాట ఇది. చూడండి, మొత్తం ఎంతమంది ఉన్నారు ఇక్కడ? 37 మెంబర్స్ ఉన్నారు. 37 మెంబర్స్ అనేవాళ్ళు ఉన్నారు. అయితే 37 ఫేసింగ్ నార్త్ అన్నాడు. విశేష్ ఇస్ ద 13 ఫ్రమ్ ది రైట్ హ్యాండ్ అన్నాడు. విశేష్ అనేవాడు ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ నుంచి ఎంత వాడు అంటే ఆడు 13 వాడు. అదేవిధంగా ఇఫ్ నమ్రత ఈజ్ 10th టు ది లెఫ్ట్ ఆఫ్ విశేష్ 10th అన్నాడు. 10th అంతా ఎంత వస్తుంది? ఇక్కడ విశేష్ ఇక్కడ నుంచి లెఫ్ట్ అని అన్నాడు కదా, లెఫ్ట్. విశేష్కి లెఫ్ట్ ఏమొస్తుంది? ఇది లెఫ్ట్, ఇది రైట్. అంటే 10 + 20 అంటే ఇక్కడ 23 ప్లేస్లో ఉంటాడు. 23 ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుంది. వాడు 23 ప్లేస్లో ఉన్నప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? చూడండి, ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? 23 ప్లేస్ అంటే ఇక్కడ మనకు నమ్రత ఉంది. నమ్రత ఈజ్ 23 ప్లేస్లో ఉన్నాడు. ఇక్కడ నుంచి రైట్ హ్యాండ్ చూసుకుంటే అదే వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ది నమ్రత ఈజ్ ద లెఫ్ట్ హ్యాండ్ అని అన్నాడు. ఇక్కడ నుంచి ఇంతవరకు ఇప్పుడు చూడండి, ఇక్కడ ఇంతవరకు ఎంతమంది ఉంటారు? ఇక్కడ ఇప్పుడు 23 మంది ఇటు నుంచి ఉన్నారు. ఇప్పుడు ఇటు నుంచి ఎంతమంది? దాదాపుగా మనకు 14 మెంబర్స్ ఉంటారు ఇక్కడ. అంటే మనం ఇక్కడ వరకు 14 మంది ఉంటారు. ఇప్పుడు నమ్రతను కలుసుకుంటే ఎంతమంది ఉంటారు? నమ్రతను కలిసి మనకు 15 మెంబర్స్ అనేవాళ్ళు ఉంటారు. ఓకేనా, నమ్రతతో కలిసి 15. ఈ విధంగా కూడా చూసుకోండి. ఓకేనా, 23 కదా, 24, 25, 26, 27, 28, 29, 30, 31, 32, 33, 34, 35, 36 అండ్ 37 అంటే ఎంత వచ్చింది? 14 వచ్చారు. 14 అంటే నమ్రతను కలిసి ఎంత వస్తుంది? మనం 24 నుంచి లెక్క పెట్టినాం. ఓకేనా, 24 అంటే ఎంత వస్తుంది? 14 వచ్చారు. నమ్రతను కలుపుకుంటే 15. 14 ప్లేస్ అంటే నమ్రత ఏ ప్లేస్లో ఎగ్జాక్ట్గా ఏ ప్లేస్లో ఉందంటే మనం 15 ప్లేస్ అని చెప్పొచ్చు. ఈ విధంగా కూడా మీరు అంటే మీకు బేసిక్ వచ్చినా కానీ మీకు ఈజీగా ఆన్సర్ని మీరు ట్యాకిల్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, థ్యాంక్ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఫ్రెండ్స్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.